హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము కూరగాయలు కొనుక్కుందామని మా ఇంటి దగ్గరే ఉన్న కార్ అనే మార్కెట్కి వెళ్తున్నాము. సో ఆ మార్కెట్ ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి దొరుకుతాయి అవన్నీ మాతో పాటు మీకు కూడా చూపిస్తాను. మేము మార్కెట్కి వెళ్ళగానే మాకైతే అన్నీ ఫస్ట్ నాన్ వెజ్ ఐటమ్సే కనిపించాయి. అయితే అన్నీ ఐస్లో పెట్టినవే. ఇవి చూడండి, అన్నీ పెద్ద పెద్ద రొయ్యలు. ఇతను ఐస్ తీసేదానికి ఎంత కష్టపడుతున్నాడో, మరి ఏ ఐటెంని ఐస్లో పెట్టాలనో. ఈ పీతల్ని చూడండి, మంచిగా రబ్బర్ బ్యాండ్లతో 2 జడలు వేసి మరీ ఐస్లో కూర్చోబెట్టారు. ఇంకా ఓపిక్గా చూడాలే కానీ ఇక్కడ చాలా రకాల చేపలే ఉన్నాయి. ఇవి వచ్చి స్క్విడ్స్. ఇవి ఐస్ కావాలి కరిగిపోయి మొత్తం నీళ్ళు అయిపోయినట్టున్నాయి. ఇంకా ఇవేమో ఫామ్ ఫ్రెడ్ చేపలు. ఇవి వచ్చి ఆల్చిప్పలు అనమాట. ఈ పెద్ద పెద్ద చేపలనేమో కట్ చేసేసి కవర్లో ప్యాక్ చేసి పెట్టేస్తున్నారు. ఇంకీడున్న అన్ని చేపల్లో కల్లా ఈ ఎర్ర చేపలు మాత్రం భలే మెరిసిపోతున్నాయి. ఈ ఏం చేపలు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఈ లాబ్స్టర్స్ని ఇంకా పీతల్ని నీట్గా ప్యాక్ చేసి పెట్టేస్తున్నారు. బ్యాంకాక్లో సీ ఫుడ్ చాలా ఫేమస్. మనం వచ్చేసి చేపలు, రొయ్యలు, పీతలు ఇవే కదా తింటాము. కానీ వీళ్ళు ఇంకా ఆక్టోపస్, స్క్విడ్స్, నత్తలు అట్లా చాలా రకాలే తింటారు. ఈ మార్కెట్ వచ్చేసి చాటుచక్ అనే ఏరియాలో ఉంది. ఇదైతే చిన్న మార్కెటే. మనకి ఇంకొక పెద్ద మార్కెట్ కూడా ఉంది, క్లాంగ్తాయ్ మార్కెట్. అందులో అయితే మనకి ఆల్మోస్ట్ అన్నీ చీప్గానే దొరుకుతాయి. ఇక్కడ కొంచెం నాకు ప్రైజెస్ ఎక్కువ అనిపించాయి. కాకపోతే కూరగాయలు ఫ్రెష్గానే అనిపించాయి. మనం ఒక 4-5 షాపులు చూసి మనకు ప్రైజెస్ ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడ తీసుకోవడమే. మేము ఈమె దగ్గరే కూరగాయలు తీసుకున్నాము. కొంచెం అందరితో పోలిస్తే ఈమె దగ్గరే తక్కువ అనిపించాయి. మా కూరగాయల షాపింగ్ అయితే అయిపోయింది. ఈడైతే ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో. మాకు మార్కెట్ మొత్తం అయితే సగం ఫ్రూట్సే కనిపించాయి. ఇక్కడేమో డ్రై ఫ్రూట్స్ పెట్టున్నారు. ఇంకా వాటితో పాటు చాలా రకాల చిప్స్, చాక్లెట్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి డూరియన్ ఫ్రూట్ అనమాట. దీన్ని మనకి ఫ్లైట్స్లో కానీ మెట్రోస్లో కానీ ఎక్కడ కూడా బ్యాంకాక్లో అలౌ చేయరు. ఎందుకంటే దీని స్మెల్ అంత బాగుండదంట. సో తీసుకెళ్ళినా కూడా ఖచ్చితంగా ఫైన్ అయితే వేస్తారు. ఈ చిన్న చిన్న ఎల్లో ఫ్రూట్స్ వచ్చేసి ప్లమ్ మ్యాంగో ఫ్రూట్స్. ఎల్లో కలర్లో చూసేదానికి ఎంత బాగున్నాయో కదా. ఇంక ఈ చిన్న చిన్న తాటి ముంజుల్లా ఉండే ఫ్రూట్స్ వచ్చి మ్యాంగోస్టీన్ ఫ్రూట్. ఇది వచ్చేసి థాయిలాండ్ నేషనల్ ఫ్రూట్ అనమాట. వీడియోని చూసే వాళ్ళు ఒక లైక్తో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. వెళ్ళే కొద్ది అయితే మాకు ఎక్కువ ఫ్రూట్ షాప్సే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఈ గిఫ్ట్ హ్యాంపర్స్ని మంచిగా లంచ్ బాక్సెస్ లాగా ప్యాక్ చేసి పెట్టారు. సో మార్కెట్ అంతా తిరిగి అలసిపోకుండా అక్కడక్కడ జ్యూస్ షాప్స్ కూడా పెట్టున్నారు. ఇది వచ్చేసి లెమన్ జ్యూస్ షాప్. ఇవన్నీ థాయ్ ట్రెడిషనల్ స్వీట్స్. చూసేదానికి నాకైతే మోతీచూర్ లడ్డులా అనిపించాయి. ఇవన్నీ థాయ్ వాళ్ళ కూరలు. ఈ ఎల్లోదైతే నాకు కొంచెం మజ్జిగ జార్లా అనిపిస్తుంది. ఇంకా లాస్ట్లోదైతే రసంలా ఉంది. మరి ఇవన్నీ ఏమేసి చేశారో. ఇది వచ్చేసి చేపల కూర. ఇంకా ఇవి వచ్చి గులాబ్ జాములు కాదండి, ఇవి పోర్క్ బాల్స్. ఇంక ఇటు పక్కంతా ఫుడ్ సెక్షనే. ఈ ఫుడ్ సెక్షన్లో ఎక్కువ కూరలే కనిపిస్తున్నాయి. ఈడి మా వేడిగా ఫిష్ ఫ్రై కావాలి చేస్తుంది. ఇంకా వీటిల్లో చికెన్ ఏదో పోర్క్ ఏదో కూడా తెలియట్లేదు. కొంతమంది అయితే అక్కడ బోర్డ్స్ పెట్టి రాసున్నారు, కానీ కొన్ని షాప్స్లో అయితే అసలు ఏం పెట్టలేదు. ఇవి చూసేదానికేమో కారప్పొడుల్లా ఉన్నాయి, కానీ ఇవి థాయ్ కర్రీ పేస్ట్, ష్రిమ్ చిల్లీ పేస్ట్ అట్లా ఏవో చాలా రకాలే ఉన్నాయి. ఇది చికెనో పోర్కో కూడా తెలియట్లేదు. ఇవి వచ్చేసి ఆక్టోపస్లు ఇంకా నత్తల్లా ఉన్నాయి.
ఈ మార్కెట్‌లో షాపింగ్ గూడా ఉంది. బ్యాగ్స్, జ్యువెలరీ, బట్టలు అట్లనే ఇంకొన్ని చిన్న చిన్న షాపింగ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఈ ముత్యాల జ్యువెలరీ చూడండి అసలు ఎంత బాగుందో. చూసేదానికైతే ఒరిజినల్ ముత్యాల్లానే ఉన్నాయి. లైటింగ్స్ కింద అయితే ఇంకా మంచిగా అనిపిస్తున్నాయి. వేసుకుంటే మాత్రం అద్రిపోతాయి అసలు. దీనిలో నెక్ పీసెస్తో పాటు ఇయర్ రింగ్స్, రింగ్స్, పెండెంట్స్ అలా అన్నీ ఉన్నాయి. అన్నీ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ ఫ్లవర్ షాప్స్ కూడా ఉన్నాయి. మల్లెపూలతో చూడండి అన్ని చిన్న చిన్న మాలలు కట్టిపెట్టున్నారు. ఇంకా మార్కెట్ లాస్ట్కి వచ్చేసరికి మనకి బట్టల సెక్షన్ కనిపిస్తుంది. ఇవన్నీ కార్డ్ సెట్స్. బట్టలు మాత్రం ఎక్కువ లేడీస్కే ఉన్నాయి ఇక్కడ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఇంకా ఇలాంటి మరిన్ని బ్యాంకాక్ వ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.